వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో నియర్లీ అండి 50% పీపుల్స్‌కి నరాల మలత ప్రాబ్లమ్ వస్తా ఉంది. సో, ఇంతమందికి ఎక్కువగా అవ్వడానికి గల కారణాలేంటి? సో, ఈరోజు మల్లెపూలతో ఒక టీ ఉంది. ఈ టీని నేను చెప్పిన పద్ధతిలో మీరు తీసుకోగలిగితే నరాల మలత ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ హోమియోపతి మెడిసిన్‌తో పూర్తిగా క్యూర్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. బీహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చైతన్యరాజు గారు. సో, సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మల్లెపూలు యాక్చువల్లీ మహిళలు తలలో పెట్టుకుంటారు. బట్ ఇవి మన బాడీలో అంటే విటమిన్ బి12 లోపాలని గానీ, విటమిన్ డి లోపంతో గానీ వచ్చే ఈ నరాల మలత ప్రాబ్లమ్‌కి చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో, ఎలా సార్? 'తంగలాల్' సినిమా చూసారా మీరు? చూసాను సార్. ఏముంటది దాంట్లో స్టోరీ? సార్ ఒక గోల్డ్ అంటే బంగారపు కొండ ఉంటది. ఆ కొండని హీరో కాపాడాలి. హీరో కాపాడాలి కదా! సో, ఆ హీరో ఆ బంగారం కొండని కాపాడతాడు కదా! ఆ బంగారం కొండ మన బాడీ అని అనుకోండి. ఓకే. అండ్ హీరో ఏదైతే ఉన్నాడో ఈ మల్లె పువ్వులు ఆ హీరో. నేను ఎందుకు ఇట్లా అంటున్నానంటే, ఇప్పుడు మనం టీస్ చేసుకుంటాం. ఇన్ని రకాల టీస్ చేస్తున్నాం మనం. కానీ ఇట్లా పువ్వులతోటి కూడా టీ తయారవుతుంది. దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మన చాలా మందికి తెలియదు. ఓకే సార్. సో ఈ మల్లె పువ్వులు ఏవైతే ఉంటాయి కదా, మీకు నరాల బలహీనత ఉంది, చేతుల్లో తిమ్మిర్లు అవుతున్నాయి, కాళ్ళల్లో మంటలు అవుతున్నాయి. ఓకే. అయితే మీ నరాలు ఎక్కడైతే డ్యామేజ్ అయినాయి కదా, అది మన హోమియోపతి మెడిసిన్స్ తోటి మనం రిపేర్ చేస్తాము. ఓకే సార్. ఈ జాస్మిన్ ఏదైతే ఉంది, మల్లె పువ్వులు ఏదైతే ఉన్నాయి, ఇవి ఏం చేస్తాయంటే ఆ రిపేర్ ప్రాసెస్ని ఇంకా కొద్దిగా ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే సార్. సో ఆ హెల్త్ బెనిఫిట్ ఒకటి ఉంటుంది. మళ్ళీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో ఈసీజీసీ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, అండ్ ఫుడ్ అబ్జార్ప్షన్లో కూడా మీకు బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే స్పాండిలోసిస్ పేషెంట్స్, న్యూరోపతి పేషెంట్స్, స్పెషలీ డయాబెటిక్ న్యూరోపతి కానీ, పెరిఫెరల్ న్యూరోపతి కానీ, వాళ్ళు కూడా ఇది వాళ్ళ లైఫ్లో రెగ్యులర్లీ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది దొరుకుతాయి అన్నమాట. ఎలా సార్, మనం ప్రిపేర్ చేసుకుందామా సార్? ఎస్. ఫస్ట్ వాటర్ తీసుకుందాం మనం. ఓకే సార్. ఇది బాయిల్ అయ్యేటప్పుడే ఫస్ట్ మనము చాక్పత్తి వేయవద్దు. ఫస్ట్ మనం మల్లె పువ్వులు వేయాలి. ఓకే సార్. ఇది బాయిల్ అన్నప్పుడు వరకు నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఓకే సార్. ఏంటంటే ఇది నర్వ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. B12 అబ్జార్ప్షన్ ఏదైతే మన బాడీలో అవ్వాలి కదా, నరాలు హెల్తీ ఉండడానికి, దాంట్లో కూడా హెల్ప్ చేస్తుంది. మన దగ్గర ఒక పేషెంట్ కూడా వచ్చిండ్రు. B12 డెఫిషియన్సీ ఉండే, పెరిఫెరల్ న్యూరోపతి ప్రాబ్లం ఉండే బాగా. షుగర్ లేదు మళ్ళీ పేషెంట్కి, కానీ న్యూరోపతి ఉంది. అయితే ఆ పేషెంట్కి మనం ఇదే టీ అడ్వైస్ చేసి మనం హోమియోపతి మెడిసిన్స్ తోటి ఆ పేషెంట్ ప్రాబ్లం పూర్తిగా రివర్స్ చేసినాము. ఆ పేషెంట్కి అసలు నిల్చోడానికి కూడా రాకపోతుండే, కూర్చోడానికి కూడా రాకపోతుండే. ఇట్లా ఒక్కటే పొజిషన్లో ఒక 5 seconds కైనా ఎక్కువ ఉండకపోతుండే, ఎందుకంటే తిమ్మిర్లు అంతా వచ్చేస్తుండే ఆ పేషెంట్కి. సో ఆ పేషెంట్కి తగ్గింది. సో మీరు కూడా రెగ్యులర్లీ మీ డయట్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేయండి ఈ టీ. సరే, ఇలా ఈ టీని మనం రెగ్యులర్గా ఎన్ని రోజులు తీసుకోవాలి? ఇప్పుడు మీకు టేస్ట్ నచ్చింది అనుకోండి. ఓకే. మీకు టేస్ట్ నచ్చితే మీరు లైఫ్ టైం కూడా తీసుకోవచ్చు. ఓకే. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే. అండ్ అరోమా కూడా బాగుంటుంది టీది. సో ఎస్, ఇప్పుడు వేడిగా అయిపోయినాయి నీళ్ళు. ఇంకోటి మీరు చూసారా సార్, టీ బ్యాగ్, గ్రీన్ టీ బ్యాగ్ అది. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా గ్రీన్ టీ బ్యాగ్ని డైరెక్ట్గా వాడతారు. ఓకే సార్. ఇట్లా వాడడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ టీ బ్యాగ్ ఏదైతే పేపర్తో ప్రిపేర్ అవుతుంది కదా, దాంట్లో కెమికల్స్ ఉండొచ్చు. ఓకే. అండ్ స్పెషలీ మైక్రోప్లాస్టిక్. అట్లనే మనం వాడినాం అనుకోండి, ఆ మైక్రోప్లాస్టిక్ మీ టీలో కలిసిపోయి మీ బాడీ లోపల కూడా వెళ్ళొచ్చు. సో మనం హెల్త్ బెనిఫిట్స్ చూస్తున్నాం కాబట్టి ఈ టీ బ్యాగ్ లోపల నుంచి మనం పౌడర్ తీసి వాడాలి. సార్, అసలు మ్యాక్సిమం చాలామంది విటమిన్ B12 అబ్జర్వ్ కావట్లేదు, మేము ఎలాంటి ఫుడ్ తీసుకున్నా అనే వాళ్ళకైతే ఇది నాకు చాలా మంచిగా పనిచేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బెనిఫిషియల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అరోమా వస్తుంది, మీరు చూస్తున్నారా, ఒక రిలాక్సింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అండ్ మల్లె పువ్వులు ఇప్పుడు మనం వాడుతున్నాము. నరాల వీక్నెస్ పేషెంట్స్లో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు నేను పేషెంట్ గురించి చెప్పాను కదా, ఆ పేషెంట్కి మతి మార్పు అనేది కూడా ఉండే. ఓకే. అది స్ట్రెస్ వల్లనే. సో ఈ అరోమా వల్ల, ఈ ఫ్లవర్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల ఆ యాంగ్జైటీ, ఆందోళన, స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ రిలాక్సేషన్ కూడా చాలా మంచిగా అవుతుంది.
ఓకే సార్. సార్ అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? కాజ్ ఏంటి? నరాల బలహీనత మీరు చూడండి మల్టిపుల్ కాజెస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు న్యూరోపతి కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, సియాటికా పెయిన్ కానివ్వండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం మ్యాక్సిమం టైమ్స్ వచ్చేసేది ఒకటి డయట్, ఒకటి పోస్చర్, ఒకటి స్లీప్. ఓకే. ఇది 3 గుర్తుపెట్టుకోండి మీరు. డిఎస్పి మనకు ఈజీగా గుర్తుంటుంది. సో డిఎస్పి. సో డయట్ ఎట్లా ఉండాలి? మన డయట్ ఏమో మంచిగా ఉండాలి. ఓకే. B12 ఏమో మంచిగా ఉండాలి మన డయట్లో. సో ఈ B12 సోర్సెస్ ఏముంటాయి? నాన్ వెజ్ సోర్సెస్ ఉంటాయి. కానీ ఎక్కువ నాన్ వెజ్ తీసుకుంటే మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్. దాని బదులు ఇప్పుడు వెజిటేరియన్ సోర్సెస్ అని చెప్తాను నేను. కానీ అందరు ఏమంటారు వెజిటేరియన్ సోర్సెస్లో అసలు విటమిన్ B12 ఉండదు అనేసి. ఓకే. సో వాళ్ళు ఏం చేసుకోవచ్చు? పాలు, పెరుగు, పనీర్, PPP. ఓకే. ఇది మీ డయట్లో రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. పనీర్ ఉంటుంది కదా, డైలీ ఒక 50 గ్రామ్స్ పనీర్ డ్రై రోస్ట్ చేయండి. ఓకే. డ్రై రోస్ట్ చేసి కొద్దిగా మిరియాలు దాని మీద వేసుకొని, కొద్దిగా ఉప్పు టేస్ట్ కోసం వేసుకొని డైలీ కన్జ్యూమ్ చేయండి. ఓకే. పెరుగు ఎవ్రీడే కన్జ్యూమ్ చేయండి. ఇంకోటి పాలు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ A2 మిల్క్ వాడండి. ఓకే. దీంతో మీకు B12 డెఫిషియన్సీ ఏదైతే ఉంటుంది అది మ్యాక్సిమం రికవర్ అయిపోతుంది. ఓకే. సో నరాల ప్రాబ్లం ఉంది అంటే అది హెల్ప్ చేస్తుంది. అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంది, మనము స్లీప్ గురించి అన్నాము, డిఎస్పి అన్నాం కదా, స్లీప్ గురించి. ఇప్పుడు స్లీప్ సరిగా లేదు, ఫర్గెట్ఫుల్నెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మనకు ఫర్గెట్ఫుల్నెస్ తర్వాత మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. ఓకే. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోవడం తర్వాత మనకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కడ వస్తుంది? నరాల మీద వస్తుంది. సో దానివల్ల నరాల బలహీనత. ఇంకో అట్లా స్లీప్ వల్ల మనం ఎట్లా దాన్ని ట్యాకల్ చేయొచ్చు? 8 గంటలు పడుకోవాలి మంచి. ఓకే. సో ఇంకోటి ఏమన్నా మనం డిఎస్పి, ఇంకోటి పి వచ్చేసి పోస్చర్. ఇప్పుడు పోస్చర్ సరిగా ఉంటే మీకు మెడ నొప్పి రాదు, నడుము నొప్పి రాదు, చేతుల్లో తిమ్మిర్లు కూడా రావు. ఎందుకు? పోస్చర్ కరెక్ట్ ఉంటే మన స్పైనల్ కార్డ్ ఎప్పుడు కరెక్ట్ ఉంటుంది. మన స్పైనల్ కార్డ్ కరెక్ట్ ఉంటే మన నర్వ్ ఇంపల్సెస్ ఏదైతే నరాలు ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాయి మీ బాడీలో, కరెంట్ ఏదైతే పాస్ చేస్తాయి అవి కరెక్ట్గా పాస్ ఆన్ అవుతుంది. సో పోస్చర్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. ఓకే సార్. మన టీ రెడీ అయిపోయింది సార్? అవును, మన టీ రెడీ అయిపోయింది. ఓకే. అండ్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఓకే సార్. సార్ ఈ టీని రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? ఎన్నిసార్లు తీసుకోవాలంటే డైలీ మీరు వన్స్ కూడా తీసుకోవచ్చు. మీకు టేస్ట్ నచ్చితే ట్వైస్ కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు మన టీ రెడీ అయిపోయింది. ఈ టీలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఓకే మీ వరకు రావాలంటే ఇది మీరు డైలీ కన్జ్యూమ్ చేయండి. ఓకే సార్. సో టేస్ట్ చేస్తారా మీరు? షూర్ సార్. సేమ్ గ్రీన్ టీ కాంబినేషన్లో టేస్టీగా ఉంది సార్. కొంచెం ఫ్లేవర్ కూడా అండ్ స్మెల్ కూడా మీరు చూడండి. ఎస్ సార్. అరోమాటిక్ ఉంటుంది. ఓకే. సో మనకు స్మెల్ మంచిగా రావడం వల్ల ఆటోమేటికలీ టేస్ట్ కూడా మనకు నచ్చేస్తుంది. ఎస్ సార్. చూసారు కదండి మీరు కూడా. ఈ టీని రెగ్యులర్గా మీ డైట్లో మనం యాక్చువల్లీ టీ తాగుతుంటాం రెగ్యులర్గా, టీ కానీ కాఫీ కానీ తాగుతుంటాం. దాని బదులు ఈ మల్లెపూలతో టీ మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నరాల వల్ల ప్రాబ్లమ్ ఉండదు. అట్ ద సేమ్ టైం అంటే విటమిన్ B12 మనకు అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు సార్. షూర్గా మీరైతే ఇలా ప్రయత్నించి కంపల్సరీ మీ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇన్ కేస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ కింద సార్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది. మీరు సార్కి కూడా కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పుకోవచ్చు. షూర్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను సార్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నరాల బంతి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. థ్యాంక్ యూ సార్.